ఒక చెరువు ఉందట. ఆ చెరువులో రెండు చేపలు ఉన్నాయట, మగ చేప ఆడచేప. మొత్తానికి మగ చేప కంటే ఆడచేపకి భక్తి ఎక్కువ అంట. చేపల్లోనే కాదు, మనుషుల్లో కూడా అట్లాగే ఉంది. ఆడచేపకి చాలా భక్తి ఎక్కువ అంట. చెరువులో నీళ్ళు అయిపోతూ ఉన్నాయి. ఈ మగ చేప పదే పదే కలవరపడతా ఆడచేప దగ్గరికి వచ్చి అంటదట, చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి, ఇక ఇవాళ్ళు రేపు బెచ్చవాడు వస్తాడే, వలేస్తాడే, మనల్ని పట్టుకొని పోతాడే, వేసుకొని మొక్కలు చేసి కైమ చేసి తింటాడే, అయిపోయిందే మన బతుకు. చెరువులో నీళ్ళు ఉంటే ఏదో ఒకటి మూలకెళ్ళి దాక్కునేవాళ్ళు, చెరువులో నీళ్ళు అయిపోతున్నాయే అని అంటే ఆడచేప అంటదట, ఏడవకండే, చేపలు మాట్లాడుకుంటాయా అని అడగొద్దు, మీకు అర్థం అవటానికి చెప్తాను. చెరువులో నీళ్ళు ఎండిపోయినా, బెచ్చవాడు పట్టుకోవటానికి వచ్చిన ఆఖరి క్షణంలోనైనా ప్రభు మనల్ని తప్పిస్తాడు. ఆఖరి క్షణంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు. కలవరపడకండి. దినాలు అట్లా గడుస్తున్నాయి, చెరువులో నీళ్ళు ఇంకిపోతున్నాయి. మావాడు బెచ్చవాడు బయలుదేరాడు, చేపలు పట్టుకుని ఆయన బయలుదేరాడు. ఈ మగ చేప వచ్చిందంట, ఇంకేం దేవుడు కాపాడుతాడు. అదుగుదుగు వాడు అడుగులు సవడి టక్ 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 అడుగులు సవడి వినపడుతుంది, అయిపోయిందే. ఏడవకండి, దేవుడున్నాడు, ఆఖరి క్షణంలో ఉన్న దేవుడు కాపాడుతాడు అనే లోపు బెచ్చవాడు రానే వచ్చాడట, వాళ్ళు వేసాడంట. విచిత్రం ఏంటో తెలుసా, ఆ వలలో ఏ చేపలు పడ్డాయో లేదో తెలియదు కానీ ఈ 2 చేపలు పడ్డాయి అంట. ఇంటికి తీసుకెళ్ళాడంట, ఆ బండ మీద వేసాడట. భార్యతో చెప్పాడట, గళ్ళుప్పు తీసుకొచ్చి చేపలు బండకేసి రుద్దేశాయి, కత్తిపేట తీసుకురా అని చెప్పాడట. మగచేప అంటదట, ఉప్పు కూడా తీసుకొచ్చిందే, అయిపోయింది మన పని. దేవుడు 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 ఓరుకోండే, మనం ఆరాధించే దేవుడు ఆఖరి క్షణంలోనైనా అద్భుతం చేస్తాడు. నార్మే ఇంకా ఆఖరి క్షణం అంత అయిపోతే ఇంకేం ఆఖరి క్షణం ఉంది, మీరు ఆగండి సార్ అని అంటదంట ఆడచేప. ఈలోపు ఆ ఇంటి ఆవిడ కత్తిపేట కూడా తీసుకొచ్చిందట. ఏమంటే కొయ్యబోతున్నాను అని అట్లా వంగబోయే లోపు మెల్లిగా టప్ 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 చినుకులు పడుతున్నాయట. ఎప్పుడైతే చినుకుల శబ్దం వినబడిందో వెంటనే ఈవిడ అయ్యయ్యో బాల్కనీ మీద బట్టలారేసాను, అవి తడిసిపోయేటట్టున్నాయి అని చెప్పి అడావుడిగా పరిగెత్తుకుంటా బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు చదువుతా, పావు గంట సేపు ఆ బట్టలు చదువుతా ఈ చేపల దగ్గరికి వచ్చే లోపు విస్తారమైన వర్షం వచ్చింది, ప్రవాహం వచ్చింది. ఆ ప్రవాహంలో ఈ 2 చేపలు కొట్టుకొని పోయినాయి అంట.